హరే కృష్ణ డివోటీస్, అందరూ భగవద్గీతను చదవాలి అని అంటారు కదండి. అసలు ఏ భగవద్గీతను చదవాలి? ఏ భగవద్గీతను చదవాలంటే అందరూ కూడా భగవద్గీత యథాతథం అనే భగవద్గీతనే చదవడానికి ప్రయత్నించండి. ఎందుకు చెప్తున్నాను ఈ విధంగా అంటే, ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. 100కు పైగా భాషల్లో ఉంది భగవద్గీత. 2000కు పైగా వ్యాఖ్యానాలున్నాయి. అలాంటప్పుడు దేనిని ప్రామాణికంగా తీసుకోవాలి? ఇన్ఫ్యాక్ట్ గీత వచ్చింది ఎక్కడి నుంచి? మహాభారతం నుంచి. మహాభారతాన్ని రాసింది వేదవ్యాస మహర్షి. సో మూల భారతంలోని భగవద్గీత కంటే ప్రామాణికత ఇంకేముంటుంది? కానీ అది శ్లోకయుక్తంగా ఉంటుంది, దేవనాగరి లిపి సంస్కృతంలో ఉంటుంది, మనకు అర్థం కాదు. కాబట్టి భగవద్గీతను అర్థం చేసుకోవడం కోసం మనం ఏదో ఒక వ్యాఖ్యాన సహిత భగవద్గీతను ఆశ్రయించాల్సింది. మరి అలాంటప్పుడు 2000 వ్యాఖ్యానాలు ఉన్నాయంటున్నారే, దేనిని తీసుకోవాలి? దానికి కృష్ణుడు సమాధానం చెప్తాడు, ఏవం పరంపరా ప్రాప్తం అని. అంటే ఈ నాలెడ్జ్ పరంపరలో వచ్చినదై ఉండాలి అంటాడు అర్జునుడితోటి. కృష్ణుడు బ్రహ్మకి, బ్రహ్మ నారదుడికి, నారదుడి వ్యాసుడికి, వ్యాసుడి నుంచి శిష్యులకి. ఆ పరంపరలో వచ్చిందే గౌడీయ సాంప్రదాయం, దాని నుంచి వచ్చిందే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. శ్లోకం ఎంతమంది రాసినా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. శ్లోకంలో పదాలకి అర్థం ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. తర్వాత తాత్పర్యం కాస్త అటు ఇటుగా భిన్నంగా చెప్పాలని ప్రయత్నించినా భావం ఒకేలా ఉంటుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే భాష్యంలో ఉంటుంది. కృష్ణుడు ఏ ఇంటెన్షన్తో చెప్పాడో ఆ ఇంటెన్షన్ పరంపరలో మాత్రమే క్యారీ అవుతుంది. అలా వచ్చిన గురువు రాసిన భగవద్గీతను మాత్రమే మనం ఆశ్రయించాలి. దీనికి శ్రీల ప్రభుపాద ఏం చెప్తారంటే, మీరు ఒక మామిడి పండుని తీసుకోవాలనుకున్నారనుకోండి, మీరు రాయి వేసి కొడితే ఆ పండుకు దెబ్బ తగిలితే, లేకపోతే పండు కింద పడి పండు పగిలితే, ఆ తర్వాత అది మీ చేతికి వస్తే యాజ్ ఇట్ ఈజ్గా పండులా రాదుగా. అదే ఒక నలుగురు చెట్టెక్కి ఒకరు కోసి తర్వాత వాళ్ళకి చేతికి అందిస్తే, వాళ్ళు కిందున్న వాళ్ళకి అందిస్తే, అక్కడి నుంచి మీ దగ్గరికి వస్తే పండులా వస్తుంది. అలా రాసిన భాష్యానికి సంబంధించిన భగవద్గీతే కరెక్ట్ భగవద్గీత అవుతుంది. మిగిలిన వాళ్ళవి కావచ్చు. కృష్ణుడు ఏ మూడ్తో చెప్పాడో అది మాత్రమే రాయగలిగిన వాళ్ళు పరంపరలో ఉండే గురువులు మాత్రమే, కాబట్టి వాటిని ఆశ్రయించాలి. ఇప్పుడు గోరఖ్పూర్లో గీతా ప్రెస్ వాళ్ళు ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా కొన్ని లక్షల ప్రతులు వేయించారు. మరి అది కరెక్టే కాదా? కరెక్టే. కానీ ఇక్కడ ప్రామాణికత ఏంటంటే, భగవద్గీత భక్తుల్ని తయారు చేయాలి. ఇస్కాన్ అంటే ఎస్సి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద రాసిన భగవద్గీత వివిధ దేశాల్లో, వివిధ ఖండాల్లో, వివిధ భాషల్లోకి తర్జుమా అయ్యి అక్కడి వాళ్ళకి కృష్ణుడు అంటే ఎవరో తెలియని వాళ్ళని సైతం భక్తులుగా మార్చిన భగవద్గీత. కాబట్టి అదే మనకి ప్రామాణికం అవ్వాలి. మీరు కోర్టులో వాగ్దానం సైతం ఆ భగవద్గీత మీదే చేయిస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఏదైనా దేశానికి వెళ్ళినా, లేకపోతే ఎవరైనా మన దేశానికి వచ్చినా ప్రైమ్ మినిస్టర్ ఇచ్చే భగవద్గీత సైతం ఇస్కాన్ శ్రీల ప్రభుపాద రాసిన భగవద్గీత. బికాస్ కృష్ణుడు ఏ ఇంటెన్షన్తో చెప్పాడో అది మాత్రమే వ్యాసుడు రాశాడు. వ్యాసుడు ఏ ఇంటెన్షన్తో చెప్పాడో అది మాత్రమే వాళ్ళ శిష్యులు రాశారు. ఆ పరంపరలో వచ్చిన గౌడీయ సాంప్రదాయంలో శ్రీల ప్రభుపాద గురువు ఏం చెప్పారో అదే శ్రీల ప్రభుపాద రాశారు. సో అందుకని ఇస్కాన్ భగవద్గీతని మనం ప్రామాణికంగా ఎంచుకోవచ్చు. చూశారు కదండి ఈ వీడియోని. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా మనకు కృష్ణుడు మాట్లాడిన మాటలనే స్వయంగా భగవద్గీత యథాతథంగా అందించారండి. అందుకే మనము భగవద్గీత యథాతథం అనే భగవద్గీతనే చదవడానికి అందరూ కూడా ప్రయత్నించండి. హరే కృష్ణ.